హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జాలగూడెం. ఈరోజు నేనైతే చికెన్ బోన్లెస్ పిక్కల్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. దీనికోసం ఫస్ట్ అయితే ఒక పావు కేజీ చికెన్ని తీసుకున్నా. ఎందుకంటే ఎక్కువ చేస్తే అది ఎలా అవుతుందో తెలియదు, అందుకోసం దానికోసం అయితే చికెన్ని వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇది దానికోసం కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసిన అందులో వేసేటివి. దానికోసం ఒక 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ మెంతులు, అలాగే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే 2 స్పూన్స్ ఆవాలు, ఇవన్నీ వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ మాడగొట్టొద్దు, లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలు. వీటిని అయితే ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత చికెన్ అయితే అందులో కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకొని ఒక ప్యాన్లోకి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా అందులో వాటర్ ఏం యాడ్ చేయొద్దు, జస్ట్ దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూడు, కొద్దిసేపు అయితే ఇలా అవుతుంది, అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుంది చికెన్లో ఉన్నది. తర్వాత ఈ చికెన్ మొత్తము అంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు అట్లనే లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే డ్రైగా అవుతుంది. అప్పుడు ఇట్లా మొత్తం వాటర్ ఎగిరిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో మళ్ళీ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే చికెన్ ఇది పికిల్ బాగుంటుంది, అంటే ఒక 2-3 మంత్స్ వరకు కూడా ఉంటుందంట. కానీ నేను కొంచెమే చేస్తున్నా కదా, అందుకోసం ఎక్కువ ఏం చేయలేదు. ఎందుకంటే ఎట్లా వస్తుందో తెలియదు, ఫస్ట్ టైం కదా. మంచిగా వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ చేసుకుందామని కొంచెమే ట్రై చేసిన. ఈ చికెన్ అయితే ఇట్లా మంచిగా కొంచెం కలర్ బ్రౌన్ కలర్ లాగా కాకుండా ఇట్లా రెడ్ కలర్ లాగా వస్తుంది కదా, అప్పుడు ఇది ఇందులోనే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే మన దగ్గర అల్లం వెల్లుల్లి ఇది సపరేట్గా ఉంటే అది దంచైనా వేసుకోవచ్చు, లేదంటే రీసెంట్గా మనం దంచి పెట్టుకున్నది ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా చికెన్కి పట్టాలి, అది కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే. తర్వాత ఇది కొంచెం అన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్క అనేది ఇట్లా రెడ్ కలర్లో అయింది కదా, ఎక్కువ మరీ మాడగొట్టొద్దు. అట్లా అయినాక దించేసుకోవాలి. పొయ్యి మీద నుండి దించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడి ఉంది కదా, ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ చల్లగైన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. అంటే ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చప్పగానే తింటా, అందుకే ఉప్పు కారం తక్కువ వేసుకుంటున్నా. కొంచెం కలర్ బ్లాక్ లాగా అనిపిస్తుంది, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి, అంతే. నేనైతే ఒక టిఫిన్ బాక్స్లో స్టోర్ చేసుకున్నా, ఎందుకంటే అది 1 డే కంటే 2 డేస్ కంటే ఎక్కువ చేయలేదు నేను, అంతే ఉంటుంది. మీరైతే ఒక గ్లాస్ జార్లో పెట్టుకుంటే చాలా రోజులు